దారిలో వదిలిని తీసుకొస్తా. ఆవిడ యూట్యూబ్ లో మా వాడు ఉన్నాడు, సొల్లూరు రవీంద్ర ఆవిడ ఉన్నాడు. నేను చెప్పాను అతను మాట్లాడు దారిలో వింటా వస్తుంది. అతను ఏమంటాడంటే, జెడ్పీ చైర్మన్ గారు వాళ్ళ ఆయన గారు, జెడ్పీ చైర్మన్ గారు లేడీ అయినా కూడా బూతులు మాట్లాడతా వాళ్ళని రెచ్చగొడితే అట్ట అయింది, ఈడే రాక్షసులని మాట్లాడుతున్నాడు. ఒకటే అడుగుతున్నాను రవీంద్ర గారు, రాజకీయాలు పక్కన పెట్టేద్దాం, మానవత్వంగా మాట్లాడదాం. మీరు మీ ఇంట్లో వాళ్ళు కాలేజీకి వెళ్తే తాగేసి ఒక 50 మంది నీ కారుని చుట్టుముట్టి ఏమీ చేయని పాపానికి బూతులు తిట్టు నీ ఇంట్లో ఆడవాళ్ళని ఒకటే చెప్తున్నా, ఏ ఇంట్లో ఆడపిల్లైనా ఒక తండ్రికి పుట్టంగానే ఏం చేస్తుంది? నేను జాగ్రత్తగా పెరగాలి, మా నాన్న బరువుగా నన్ను ఇచ్చి ఒక ఇంటి వాడికి ఇచ్చి చేయాలి, నేను బతికినంత కాలం గౌరవంగా బతకాలని జాగ్రత్తగా బతికే ఒక ఆడపిల్లని ఎవరు అనకూడని వినకూడని మాట ఎవడైనా అంటే కట్టుకున్న భర్త ఉప్పు కారం తినేవాడు ఎవడైనా చూస్తూ కూర్చుని ఉంటాడా? నువ్వుంటావా? ఒకటే మానవత్వంగా పార్టీలు వచ్చాయి, ఈరోజు రాజకీయాలు ఉంటే రేపు పోతాయి. మానవత్వంగా మాట్లాడండి. ఒక ఆడపిల్లకి ఎంత ఘోరంగా జరిగితే మీరు మాట్లాడాల్సిన మాట ఏంటి? ఇది మేము ఖండిస్తున్నాం. ఎవరెవరు దీని వెనకాల ఉన్నాడో పోనీ కుట్ర మేమే చేసామంటే వాళ్ళు ఎవరుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అనే మాట అనాలి తప్పితే దీంట్లో కూడా రాజకీయాలు తెచ్చి ఇంకా ఆడపిల్లకి ఇంకా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడతాం ఎంతవరకు సబబు అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తాం. అలాగే ఒకటే చెప్తున్నా, నువ్వు కుంగిపోవాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాడు కుంగిపోవాలి. తప్పు ఎవడైతే చేశాడో ఆడు కుంగిపోవాల్సి వస్తే నువ్వు కుంగిపోవాల్సిన అవసరం లేదు. నీ కంట్లో కారిన ప్రతి కన్నీరికి దేవుడు కాలమే సమాధానం చెప్పుంది అని ఈరోజు నీ వెంట ఎంత కుటుంబం ఉంది నాకు తెలియదు. నీ రక్త సంబంధికులు ఎంతమంది నీకు ఫోన్ చేసి నిన్ను ఓదార్చారో నాకు తెలియదు. కానీ ఈ రోజు నీకు ఎంత ఇబ్బంది జరిగిందంటే లేదా నైట్ నీ ఇంట్లో చేరిన కుటుంబ సభ్యులు కానీ ఈ రోజు నువ్వు మీటింగ్ పెట్టగానే నీ కోసం ఎక్కడికి రాకుండా ఇంత కుటుంబం నీతో ఉంది. మీరు ఎక్కడ భయపడక్కలా, వెన్ను తిరిగి చూపించక్కర్లేదని వీళ్ళే మీ ధైర్యం, వీళ్ళే మీ కుటుంబం అని మీ అందరికీ. ఏ పనులు నీకు ఏ కష్టం వచ్చినా నీకు సంతానం ఉన్నారో లేదు నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ నిన్ను ఎంత కాపాడతారో తెలియదు, కానీ నీ కుటుంబమైన మేమందరం కూడా నీకు అడ్డుగా నువ్వు సంక్షేమంగా రాజకీయాలు చేయి, మమ్మల్ని దాటి నీ దగ్గరికి ఎవరైనా రావాలని తెలియజేస్తాం. అలాగే ఈరోజు వాళ్ళ వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రతి నాయకుడికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకోటి, నేను రామన్నయ్య ఈ జిల్లాలో వయసులో చిన్నవాళ్ళం, రాజకీయ అనుభవంలో చిన్నవాళ్ళం, తెలుసో తెలియకో నాయకుల దగ్గర కానీ ఏమన్నా తప్పు చేసన్నా పెద్ద మనసుతో మీ బిడ్డగా మమ్మల్ని క్షమించి మమ్మల్ని అసెంబ్లీ గేట్ దాకా దాటిస్తే ఖచ్చితంగా మీకు సేవ చేయడానికి మా బోర్డు ఎంత రేట్ అండి ఫిక్స్డ్, దీనికి మించి తగ్గమంటారు. వాడతాడు మాది తినాలి మీది తినాలి ఫ్రీ అంటాడు, అవునా? ఇంకోటి వస్తాడు కారోడు వస్తాడు మాది తినాలి మీది తినాలి ఫ్రీ అంటాడు. తర్వాత ఒక పెద్ద దగ్గరికి వెళ్తారు పండిట్ అని మా చంద్రబాబు నాయుడు గారు, ఆయన దగ్గరికి వెళ్ళగానే ఓ ఇట్లా అక్కడి నుంచి వచ్చారా వీళ్ళకి ఏ పూజ ఫ్రీ అంటాడు. తర్వాత ఏం చేస్తారు, మెల్ల ఉన్న నగలాగేసి నీకెంత 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 నీకెంత. మా చంద్రబాబు గారు లోకేష్ గారు చంద్రబాబు గారు ఇంటి మన నగలంటే నగలంటే ఏంటి? 5 ఏళ్ళ అధికారం, దాంట్లో మట్టిలో మందులో ఈట్లో అట్లా వచ్చే సంపద. నీకెంత నీకెంత నీకెంత. చివరికి లెక్క తేల్తాక ఎవరు రావాలి? జగన్ వచ్చాకే లెక్కలన్నీ తేలుతాయి. అది సినిమా కదా, చిరంజీవి గారు తక్కువ వచ్చేస్తాడు, కానీ ఇది సినిమా కాదు. ఇది వ్యవస్థలో మనం వెళ్ళాలంటే జగన్ గారి సైన్యం అని జగన్ గారి జెండా పట్టే ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పెదపించే చెరపించే మోసాలన్నీ చెప్పాలి. చెప్పడానికి మీరందరూ కలవాలి, కదిలి ప్రతి ఇంట్లో మీరు చైతన్యం తీసుకురావాలి. ఏమని? అరే ఆడు మీ ఇంటికి వచ్చే ముందు నేనే నేను రెచ్చగొడ
నీకు చంద్రబాబు చెప్పిందే నేను అడుగుతున్నాను, నేనే కొత్త అట్లా. సూపర్ 6 లో చంద్రబాబు గారు చెప్పింది నీ ఇంటికి 1,00,000 2 లక్షలు మాటిచ్చాడు, ఆ 2 లక్షలు ఎప్పుడు వస్తాయని అడుగు, డేట్ అడుగు, లేకపోతే వడ్డీ కట్టుకున్నా అని అడుగు అని చెప్పండి. నెలసరి రూపాయి కట్టుకోమంటావా, 2 రూపాయలు కట్టుకోమంటావా, వడ్డీ ఎంత కట్టమంటావా అని అడగమన్నా. ఇది ఒకటే ప్రతి ఒక్కరి దగ్గరికి మీరు వెళ్ళి చెప్పాల్సిన పని. ఈ ప్రోగ్రామ్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను చెప్పినవి మీకు అర్థమైనాయండి. ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే మనం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు